అల్హమ్దులిల్లాహ్ హమ్దన్ కసీరా అల్లా యొక్క అపరమైన అనుగ్రహాన్ని. అల్హమ్దులిల్లాహ్ అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న ఏం చదువుకున్నాం మనం? ఈ పదాలు కలయితని చెప్పి అది హిఫ్జ్ చేయటం నేర్చుకున్నాను షేక్. ఈ పదాలు స్పెల్లింగ్ తీసి చదివాము, డైరెక్ట్గా చదివాము, అంతే కదా? అవును షేక్. ఇన్షాల్లా ట్రై చేయండి. హంజా ఫతహా ఆ, బా ఫతహా బా, ఆబా, దాల్ ఫతహా తైన్ దన్, అబదన్. హంజా ఫతహా ఆ, హా ఫతహా హా, ఆహా, దాల్ దమ్మతైన్ దున్, అబదున్, అహదున్. హంజా ఫతహా ఆ, ఖా ఫతహా ఖా, ఆఖా, జా ఫతహా జా, ఆఖజా. లాస్ట్ లెటర్ ఏమిటి? హంజా జాల్ ఫతహా జా, ఓకే. అఖజా. హంజా ఫతహా ఆ, జాల్ కసరా జీ, అజీ. నూన్ జబర్ నూన్ ఫతహానా, అజీనా. హంజా ఫతహా ఆ, మీమ్ ఫతహా మా, అమా. రా ఫతహా రా, అమారా. హంజా ఫతహా ఆ, నూన్ ఫతహానా, అనా. బా ఫతహా బా, ఖా కసరా ఖీ, బఖీ. लाम फतहा ला, बखीला. बा फतहा बा, रा फतहा रा, बरा. रा फतहा रा, बरारा. ता कसरतैन तिन, बरारतिन. जीम फतहा जा, ऐन फतहा आ, जा आ. लाम फतहा ला, जाअला. जीम फतहा जा, मीम फतहा मा, जमा. ऐन फतहा आ, जमा आ. हा फतहा हा, सीन फतहा सा, हसा. दाल फतहा दा, हसदा. हा फतहा हा, शीन फतहा शा, हशा. रा फतहा रा, हशरा. खा खा फतहा खा, शीन कसरा सीन कसरा शी, कशी. या फतहा या, कशिया. हा फतहा हा, लाम फतहा ला, खा फतहा खा, लाम फतहा ला, खाला. काफ फतहा qa, खलाqa. काफ खा दमाखू, लाम खसरा ली, कुली. खा फतहा qa, कुलिqa. जाल फतहा जा, काफ फतहा का, ज़का. रा फतहा रा, ज़क़रा. रा फतहा रा, फा फतहा फा, रफा. ऐन फतहा आ, रफ़ा. रा फतहा रा, खाफ फतहा खा, रखा. बा फतहा बा, रखबा. ता कसरा कसरतैन तिन, रक़बतिन. మాషాల్లా, డైరెక్ట్గా చదవండి. అబదన్, అహదున్, అఖజా, అజినా, అమరా, అనా. బఖి బఖిలా, బరారతిన్, జఅల, జమఅ. హసద, హషర. ఖషియ, ఖలక. ఖులిక, ذكر. رفع. رقبة. ఓకే, కంటిన్యూ చేయండి. 3 లైన్లు కంటిన్యూ చేయండి. సీన్ దమ్మాసు. ఆ, सीन दम्मासु, रा दम्मारू, सुरु. राम द्रा दम्मातैन रुन, सुरुरुन. सीन पथासा, पा पथापा, सफा. रा पथारा, सफारा. ता ता कसरतैन तिन, सफारतिन. स्वाद दम्मासु, हा दम्माहु, रुहु. फा फतहतैन फन, सुहुफन. वाव फतहवा, सीन फतहसा, वसा. ता फतहतैन तन, वसतन. ता फतहता, बा फतहबा, तबा. तबा. काफ कसरतैन किन, तबकिन. ता फतहता, बा फतहबा, तबा. काफ कसरतैन कन, तबकन. ता दमतु, वाव फतहतैन वन, तु वन.
आइन फतह आ बा फतह बा आबा तीन फतह सा आबसा आइन फतह आ दाल फतह दा आदा लाम फतह ला आदला आइन फतह आ लाम फतह ला अला खाफ खाफ कसरतैन किन अलकिन आइन फतह आ मीम फतह मा अमा दाल कसरतैन दिन आमदिन आइन आइन कसरा ई नून फतहाना इना बा फतहतैन बन इना बन देखा शेख కరెక్ట్. इना बन गैन फतहा बा फतहा बा गबा रा फतहा गबरा ता दोमतैन तुन गबरतुन फा फतहा फा आइन फतहा आ फा आ लाम फतहा ला फा आ ला قاف فتحة قا تا فتحة تا قطا را فتحة را قطرة دا ضمتين دن قطرة काफ दमकू ता कसरती कुती लाम फतहाला कुतीला काफ फतहा दाल फतहा दा कदा रा फतहारा कदरा काफ दमकू रा कसरती पूरी या हमजा फतहा आ पूरी आ వెరీ గుడ్. కలిపి చదవండి. सुरुरुन सफरतिन सुहुफन वसतन तबखिन तबकन तुवन अबसा अदला अलकिन अमदिन इनबन गबरतुन फ़अला खतरतुन कुतिला खदरा कुरिआ ఒక ప్రశ్న ఉంది, చాలా బాగా చదివారు మీరు, మాషాల్లా. తన్వీన్ అంటే ఏమేమి వస్తాయి? కురిఆ తన్వీన్ అంటే ఏమేమి వస్తాయి? తన్వీన్ అంటే తన్వీన్ అంటే రషేక్ ఫతం दो फतहा ఫతతైన్. दो फतहतैन दो कसरतैन दो दमतैन దో అవసరం లేదు ఇక్కడ. ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్. ఓకే షేక్ మర్చిపోయాను షేక్ ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్. తన్వీన్లో చివరి శబ్దం ఏమొస్తుంది అన్నిట్లో? దాంట్లో నూనె యొక్క శబ్దాన్ని చివరి భాగంలో వస్తుంది షేక్. నూన్ నకారం వస్తుంది. తెలుగులో నకారం అంటారు కదా, నకారం. నూన్లో నకారం 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 శబ్దం. షేక్. ఆ, చివరి తన్వీన్ భాగంలో ఒక తన్వీన్ అనేది మొదటి అక్షరం పైన, రెండో అక్షరం పైన, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా చూసారా ఇప్పటివరకు చదివిన దాంట్లో? తన్వీన్ చదువుకుంటూ ఇక్కడ గబరతుల్లో చివరిలో తన్వీన్ ఉంది షేక్. అదే మళ్ళీ నా ఫస్ట్ ప్రశ్న ఇంకోసారి అడుగుతున్నాను. తన్వీన్ అనేది మొదటి అక్షరం పైన కానీ, రెండో అక్షరం పైన కానీ, ఒక పదంలో మధ్యలో ఉన్న అక్షరాల పైన రావటం చూసారా మీరు ఇప్పటివరకు చదివిన దాంట్లో? నాకు ప్రశ్నే అర్థం అవ్వలేదు షేక్. ఓకే. తన్వీన్ అనేది ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్ ఇప్పటివరకు చదివిన పదాలలో మొదటి అక్షరంపై తన్వీన్ వచ్చిందా, లేదా రెండో అక్షరంపై వచ్చిందా, మూడో అక్షరంపై వచ్చిందా, లేదా కేవలం చివరి అక్షరంపైనే వస్తుందా? లేదు షేక్, మామూలుగా చివరి పదంలో వచ్చింది షేక్. ఫస్ట్ అవును షేక్, చివరి పదంలోనే వచ్చింది, మధ్య పదంలో కూడా వచ్చినట్టుంది షేక్. చూడండి, జాగ్రత్తగా చూసి చెప్పండి. మధ్యలో ఉన్న పదాలపై తన్వీన్ ఎక్కడన్నా వచ్చిందా? ఇప్పటివరకు చదివిన పదాలలో మధ్యలో ఉన్న అక్షరాలపై తన్వీన్ ఎక్కడన్నా వచ్చిందా? చూస్తాను షేక్. లేదు షేక్, చివరి పదంలోనే వచ్చింది షేక్. కేవలం చివరి పదంపైనే తన్వీన్ వస్తుంది. మొదటి అక్షరంపై రాదు, రెండో అక్షరంపై రాదు, మధ్యలో ఉన్న ఏ అక్షరం పైన రాదు. తన్వీన్ అనేది ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్ కేవలం 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 చివరి పదంలోని చివరి అక్షరంపై మాత్రమే వస్తుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ అక్షరం రాదా? నేను మధ్యలో రాదా? సరే సరే, చాలా మంచి విషయం తెలుసుకున్నాను షేక్. ఫస్ట్ అక్షరంపై ఎన్నడూ రాదు, అస్సలు రాదు. ఫస్ట్ అక్షరంపై, రెండో అక్షరంపై రాదు. ఒక పదంలో
ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే చివరి అక్షరం పైన మాత్రమే వస్తుంది. ఓకే. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే తన్వీన్ అనేది ఎప్పుడైనా సరే ఫతతేన్ వచ్చినప్పుడు అలిఫ్ తప్పకుండా వస్తుంది. ఫతతేన్ వస్తే చివరి అక్షరంపై ఫతతేన్ ఉంటే దాంతోపాటు అలీఫ్ డిఫాల్ట్ వస్తుంది. బై డిఫాల్ట్ ఫతతేన్ కనపడంగానే అలీఫ్ ఎప్పుడూ కనపడుతుంది. కానీ రెండు అక్షరాల పైన ఫతతేన్ వచ్చినప్పుడు అలీఫ్ కనపడదు. ఆ రెండు అక్షరాలు ఏమిటి? ఒకటి ఒకటి హా, రెండు హంజా. హంజా మీద ఫతతేన్ ఉంటే దాంతోపాటు మీకు అలీఫ్ కనపడదు. ఫతతేన్తో పాటు అలీఫ్ కనపడదు. హంజా పైన ఫతతేన్ ఉంటే అలీఫ్ కనపడదు. అలాగే ఇక్కడ గోల్తా ఉంది కదా, తామర్బూతా అంటారు దీన్ని. ఇలా గోల్తా వచ్చినప్పుడు కూడా దీని తర్వాత అలీఫ్ మీకు కనపడదు. చూసారా ఇక్కడ ఎగ్జాంపుల్ గోల్తా కనపడుతుందా? అవును షేక్. ఇలాంటి తా వచ్చినప్పుడు అలీఫ్ రాదు. ఈ తా ప్లేస్లో హంజా ఉన్న అలీఫ్ రాదు. మిగతా అన్నిట్లో కూడా ఎక్కడైతే ఫతతేన్ వచ్చిందో దాంతోపాటు అలీఫ్ డిఫాల్ట్గా వస్తాయి. ఒక్కొక్కసారి అలీఫ్ నిలువు గీతగా వస్తుంది, ఒక్కొక్కసారి యా షేప్లో వస్తుంది. దాల్ జాల్ ఈ రెండిట్లో యా షేప్లో రావచ్చు. మరి అటువంటప్పుడు మరి అలీఫ్ని మనం చదువుతామా? ఇక్కడ అలీఫ్ని చదవం షేక్. చదవము. ఫతతేన్లో వచ్చిన అలీఫ్ని మనం చదవము. ఈ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఎగ్జామ్స్లో కూడా వస్తాయి. మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? బిస్మిల్లా. నేను చదువుతాను సార్. చదవండి అమ్మా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సీన్ ఫత్హా సు, రా ఫత్హా రు, సూరు, రా ఫత్హతైన్ రున్, సూరురున్. ఇది తప్పు చేస్తున్నారు ఇక్కడ. సీన్ దొమ్మ, ఇది ఫథా అంటే ఇలా ఉంటుంది, ఒక గీత ఉంటుంది. అవును సార్, మర్చిపోయింది సార్. ఉమ్. సీన్ దొమ్మ సు, సీన్ దొమ్మ సు, రా దొమ్మ రు, సూరు, రా దొమ్మతైన్ రున్, సూరురున్. सीन फतहा सा, फा फतहा फा, साफा, रा फतहा रा, साफा रा, ता कसरतैन तिन, सफरतिन, स्वा फतहा सु, स्वा दम्मा सु, हा हा दम्मा हु, सुहु, फा फतहतैन फन, सुहुफन, सुहुफन. वाव फतहा वा, सीन फतहा सा वसा, तो फतहतैन टन, वसतन, तो फतहा तो, बा फतहा बा, तोबा, ऑफ कसरतैन किन, तोबकिन, तो फतहा ता, बा फतहा बा, तोबा, qa fathatain qan, tabaqan, ta dhammat tu, waw fathatain, waw dhammatain wan, tu wan. తప్పు చేస్తున్నారు. చివరి అక్షరం పైన ఏముంది? వావ్ ఫతహతైన్ వన్, తు ఫతహతైన్ కదా. కరెక్ట్. వావ్ ఫతతైన్ వన్. వావ్ ఫతహతైన్ వన్, తు వన్, तू वन. हमजा फतहा आइन फतहा आ, बा फतहा बा, आबा, सीन फतहा सा, आबा सा, आबासा, आइन फतहा आ, दाल फतहा दा, आदा, लाम फतहा ला, आदला, आइन फतहा आ, लाम फतहा ला, आला, कॉफ कसरतैन किन, अलकिन, आइन फतहा आ, मीम फतहा मा, आमा, दाल कसरतैन दिन, आमा दिन, आइन कसरा ई, बा फतहा बा, ईबा, बा फतहतैन बन, ईबा, नून फतहा नास, आइन कसरा ई, नून फथाना, ईना, बा फथतैन बन, ईना बन, गैन फथा गा, बा फथा बा, गाबा,
را فتح را غبر تا فتح دا ضمتين تن تا ضمتين تن غبرة فا فتح فا عين فتح فا لام فتح لا فعلا قاف فتح قا تا فتح تا قطا را فتح را قطر تا ضمتين تا ضمتين تن قطرة قطرة قاف قاف ضم قو تا تا كسرتي قوتي لام فتح لا قتلا قاف فتح قا دال فتح دا قطا قضى دال فتح دا قضى را فتح را قدر قاف ضم قو را كسرة ري قوري همزة زبر قوري ఓకే కలిపి చదవండి. سرور سفرة صحفا وسطا طبقا طوا عبس عدل علق عمد إنبا غبرة فعال قطرة قتل قدر قرئ వెరీ గుడ్. నెక్స్ట్ చాలా బాగా చదివారమ్మా, మాషాల్లా. భయపడుతుం సార్. ఓకే పడమ్మా. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సీన్ దొమ్మా సు రా దొమ్మారు సూరు రా దొమ్మతైన్ రున్ సురూరున్ సీన్ ఫత్హసా ఫా ఫత్హఫా సఫా రా ఫత్హరా సఫరా ta kasratain tin safaratin tuad dommasu ha dommahu suhu fa fathatain fan suhufan waw fathawa sin fathasa wasa to fathatain ton basaton to fathata ba fathaba taba qaf kasratain qin طبقين تو فتحتا با فتحبا تابا قاف فتحتين قن طبقا تو ضماتو واو فتحتين ون توان عين فتحة با فتحبا عبا سين فتحسا عبسا عين فتحة دال فتحدا عدا لام فتحة لا عدلا عين فتحة لام فتحة لا على قاف قصرتين قين علقين عين فتحة ميم فتحة ما عما دال كسرتين دين عمادين عين كسرة عين نون فتحة نا عينا با فتحتين بن عينابا غين فتحة غا با فتحة با غابا را فتحة را غبرا تا ضمتين تون غبرة فا فتحة فا عين فتحة فعا لام فتحة لا فعلا قاف فتحة قا تا فتحة تا قتا را فتحة را قطرة تا ضمتين تون قطرة قاف ضمقو تا كسرتي قوتي لام فتحة لا قتلا قاف فتحة قا دال فتحة دا قدا را فتحة را قدرا قاف ضمقو را كسرري قري همزة فتحة قرئة سرور سفرات صحفا وسط طبق طبقا طوا عبس عدل
علق عمد عنبا غبرة فعلا قطرة قتل قدر قرئ. మాషాల్లా బాగా చదివారు మీరు. మాషాల్లా. నెక్స్ట్ Alhamdulillah sir. నెక్స్ట్. Assalamualaikum warahmatullahi wabarakatuh, Syekh. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. చదవండి అమ్మ. Bismillahirrahmanirrahim. Sin domasu, ra domasru, ra. Sheikh, ini first with రెండు కలపాలి కదా. రా దమ్మతేన్ రున్. ఆహా, ఒక్కొక్కది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. sin domasu, ra domaru, suru, ra domaten run, sururun. Sin fatha sa, fa fatha fa, safa, ra fatha ra, safara, ta kasraten tin, safaratin. Swad dhamma su, sad dhamma su, ha dhamma hu, suhu, fa fataten fan, suhufan. Waw fatha wa, sin fatha sa, wasa, ta fataten tan, wasatan. Ta fatha ta, ba fatha ba, taba. Qaf kasraten kin, tabakin. Ta fatha ta, ba fatha ba, taba. Qaf fataten kan, tabakan. Ta dhamma tu, waw fataten wan, tuwan. Ain fatha a, ba fatha ba, aba. Sin fatha sa, abasa. Ain fatha a, dal fatha da, ada. Lam fatha la, adala. Ain fatha a, lam fatha la, ala. Kaf kasratin kin, alakin. Ain fatha a, mim fatha ma, ama. Da kasratin din, amadin. Ain kasra i, nun fatha na, ina. Ba fataten ban, inaban. Ghain fatha ga, ba fatha ba, gaba. Ra fatha ra, ghabara. Ta dhammaten tun, ghabaratun. Fa fatha fa, ain fatha a, fa'a. Lam fatha la, fa'ala. Qaf fatha kha, ta fatha ta, kata. Ra fatha ra, katara. Ta dhammaten tun, kataratun. Kaf dhamma ku, ta kasra ti, kuti. Lam fatha la, kutila. Kaf fatha kha, dal fatha da, kuda. Ra fatha ra, kudara. ఇంకోసారి Sorry, చదవండి. kadara. Kaf fatha kha, da fatha da, kada. Ra fatha ra, khadara. Kaf dhamma khu, ra kasra ri, kuri. Hamza fatha a, kuri a. కలిపి చదవండి. Sururun, safaratin, suhufan, wasatan, tabakan, tuwan, abasa, adala, alakin, amadin, inaban, gabaratun, fa'ala, kataratun,
కుతిలా కదరా కురిఆ ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ ఫ్లో కట్ కాకుండా చదవాలి. ఫాలా ఫాలా ఇలా ఆగకూడదు. ఫాలా 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 చదవండి. ఫాలా ఫాలా ఇలా కంటిన్యూస్ గా ఉండాలి. మధ్యలో ఫాలా ఫా ఇలా ఆగకూడదు. ఫాలా. ఫాలా ఓకే వెరీ గుడ్. నెక్స్ట్. నిన్ను చదవమంటారు షేక్. నిన్న చదవలేదా మీరు? ఆహా ఓకే చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. హంజా ఫతా ఆ, బా ఫతా బా, ఆబా, దాల్ ఫతతైన్ దన్, ఆబాదన్. హంజా ఫతా ఆ, హా ఫతా ఆ, ఆహా, దా దొమ్మతైన్ దున్, అహాదున్. హంజా ఫతా ఆ, ఖా ఫతా ఖా, ఆఖా, జా ఫతా జా, జాల్ ఫతా జా, అఖజా. జాల్ ఫతా జా. जाल फता जा अखजा. हमजा फता आ, जाल कसरा जी, आजी. नून फता ना, आजीना. ఇంకోసారి జాల్ కస్రా జీ, జీ కాదు జీ, అజీనా. अजीना. हमजा फता आ, जाल कसरा जी, अजी. नून फता ना, अजीना. వచ్చింది షే కరెక్ట్. అజీనా. అమారా. హంజా ఫతా ఆ, మీమ్ ఫతా మా, ఆమా, రా ఫతా రా, అమారా. ఆనా. హంజా ఫతా ఆ, నూన్ ఫతా నా, ఆనా. బఖీలా. బా ఫతా బా, ఖా కస్రా ఖీ, బఖీ. లా ఫతా లా, బఖీలా. బరారతిన్. బా ఫతా బా, రా ఫతా రా, బారా, రా ఫతా రా, బరారా. తా కస్రతిన్ తిన్, బరారతిన్. ఖాలా. జాల్. జీమ్ ఫతా ఝా, ఐన్ ఫతా ఆ, జా ఆ, లామ్ ఫతా లా, జా లా, జా లా, జా లా. जीम फता झा, मीम फता मा, जा, जमा. आइन फता आ, जमा आ. हा फता हा, सीन फता सा, हसा. दाल फता दा, हसदा. हा फता हा, शीन फता शा, हशा. रा फता रा, हशरा. खा फता खा, शीन कसरा शी, खशी. या फता या, खशिया. खा फता खा, लाम फता ला, खाला. खा फता खा, खाला खा. खाफ दोमा खा दोमा खू, लाम कसरा ली, खुली. खा फता खा, खुली खा. जखारा. जा फता झा, खा फता खा, जखा. రా ఫతా రా, జకారా. ఫస్ట్ లెటర్ తప్పు చదువుతున్నారు. జాల్ ఫతా ఝా. లేదు దాల్ జాల్, దాల్ జాల్, జాల్ ఫతా జా, కాఫ్ ఫతా కా, జకా. రా ఫతా రా, జకారా. జాల్. జాల్ ఫతా జా, ఖా ఫతా ఖా, జకా. రా ఫతా రా, జకారా. రా ఫతా రా, ఫా ఫతా ఫా, రఫా. ఐన్ ఫతా ఆ, రఫా ఆ. రా ఫతా రా, ఖా ఫతా ఖా, రకా. బా ఫతా బా, రకాబా. తా కస్రతెన్ తిన్, రకాబతిన్. మాషాల్లా గుడ్. కలిపి చదవండి. ఆబాదన్, అహదున్, హకజా, అజీనా. అజీనా కాదు, అజీనా. జాల్ అజీనా. అజీనా. అమరా, ఆనా. బఖీలా. బరారతిన్. జాలా. 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 జమా.
हसदा हशरा खशिया खलका खुलिका जकरा रफा रकबतिन रफ़अ रफा रकबतिन మాషాల్లా జజకల్లా జాల్ ఒకటి కరెక్ట్ చేసుకోవాలి జా కాదు జా అజీనా జకారా ఇది జాల్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి మిగతా అన్ని చాలా బాగుంది మాషాల్లా నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి నెక్స్ట్ अस्सलाम वालेकुम वरहमतुल्लाह। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। रियाज भाई पढ़िए। सॉरी, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये नहीं पढ़े ना आप कल का लेसन? नहीं पढ़े। ओके पढ़िए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमजा फतहा आ, बा फतहा बा, अबा, दाल फतहा दिन दम, अबदन। हमजा फतहा आ, हा फतहा हा, आहा, दाल दम्मतन दुन, अहदुन। हमजा फतहा आ, खा फतहा खा, आखा, जाल फतहा जा, आखा। हमजा फतहा आ, जाल कसरा जी, आजी, नून फतहा ना, आजीना। हमजा फतहा आ, मीम फतहा मा, आमा, रा फतहा रा, आमारा। हमजा फतहा आ, नून फतहा ना, आना। बा फतहा बा, खा कसरा खी, बाखी, लाम फतहा ला, बाखीला। बा फतहा बा, रा फतहा रा, बारा, रा फतहा रा, बारारा। था कसरतिन तीन, बारारातिन। जीम फतहा जा, आइन फतहा आ, जा, लाम फतहा ला, जाला। जीम फतहा जा, मीम फतहा मा, जामा, आइन फतहा आ, जामा। हा फतहा हा, सीन फतहा था, हासा। दाल फतहा दा, हासादा। हा फतहा हा, शीन फतहा शा, हशा। रा फतहा रा, हशरा। खा फतहा खा, शीन कसरा शी, खाशी। या फतहा या, खाशिया। खा फतहा खा, लाम फतहा ला, खाला। खा फतहा पा, खालाqa। खाब दमा खू, लाम कसरा ली, खूली। वा फतहा पा, खूलिका। रा फतहा रा, खा फतहा खा, ज़ाका। रा फतहा रा, ज़ाकरा। रा फतहा रा, फा फतहा फा, रफा। आइन फतहा आ, रफा। रा फतहा रा, फा फतहा फा, रफा। बा फतहा बा, रफाबा। था कसरतन तीन, रफाबतिन। ये पूरा पढ़िए। अबदन, अबदन, अहदुन, अखज़ा, अजीना, अमरा, आना, बखीला, बरारतिन, जअला, जमा, हसद, हशरा, खाशिया, खलका, खुलिका, खुलिका, ذكر, रफ़अ, रक़बतिन। सीन दम्मसु, रा दम्मरु, सुरु। रा दम्मतिन रुन, सुरुरुन। सीन फतहा सा, फा फतहा फा, सफा। रा फतहा रा, सफरा। था कसरतिन तीन, सफरातिन। साद दम्मसु, हा दम्मा हु, सुहु। फा फतहातिन फन, सुहुफन। वा फतहा वा, सीन फतहा सा, वासा। बा फतहातिन तन, वसतन। तो फतहा तो, बा फतहा बा, तोबा। हा कसरतिन किन, तोबाकिन। तो फतहा तो, बा फतहा बा, तोबा। फा फतहातिन फन, तोबाकन। तो दम्मतु, वा फतहातिन वन,
قوان عين فتحة ع با فتحة با عبا سين فتحة سا عباسا عين فتحة ع دال فتحة دا عدا لام فتحة لا عدالا عين فتحة ع لام فتحة لا على قاف كسرتين قين على قين عين فتحة ع ميم فتحة ما عما دال كسرتين دين عمادين عين كسر عين نون فتحة نا عنا با فتحتين بن عنبا غين فتحة غا با فتحة با غابا را فتحة را غابارا فا ضمتين تون غابارتون فا فتحة فا عين فتحة عين فا فتحة وا عين فتحة ع فعا لام فتحة لا فعالا فا فتحة قا تا فتحة تا قاتا را فتحة را قاتارا فا ضمتين تون قاتارتون قاف دماقو تا كسرتي قوتي لام فتحة لا قوتي لا قاف دماق قاف فتحة قا دا فتحة دا قادا را فتحة را قادارا రెండో లెటర్ తప్పు قاف చదువుతున్నారు. دماقو ఇంకోసారి చూడండి. قادارا قاف కాదు, قاف దాల్ فتحة ఇది. قا دال دال فتحة دال فتحة دا జాల్ قادا కాదు, را దాల్ فتحة దాల్ ఇది. قادر قدر ఫజరా కాదు, قدر. قادارا చదవండి ఒకసారి. قادارا قاف فتح قا قا دال فتحة دا قادا లా را కాదు فتحة ఇది, را దాల్ దాల్ قادارا దాల్. اوكي قادارا قادارا ఓకే. قاف دماقو را كسر ري قوري همزة فتحة آ قوري آ కంటిన్యూ. سرور سفرة صحفا وسطا طبق طبقا قوا عبس عدل علق عمد عنبا غبرة فعل قترة قتل قدر قرئ మాషాల్లా, బాగా قرئ చదివారు. నెక్స్ట్ నెక్స్ట్. السلام عليكم ورحمة الله وبركاته. అలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. بسم الله. سين ضمة سو را ضمة رو سورو را ضمتين رن سين فتحة صا فا فتحة فا మూడు صفا కలిపి చదవండి. సురూరున్. سرور سين فتحة صا فا فتحة فا صفا را فتحة را صفارة تا كسرتين تن صفرات سين ضمة سو సీన్ حا కాదు, ضمة సీన్ కాదు. صاد ضمة سو حا ضمة هو سوهو فا فتحتين فن سوهو فن وا فتحة وا سين فتحة صا وسا تا فتحتين تن وسطا تا فتحة تا با فتحة با تابا كاف كسرتين كن تاباكن تا فتحة تا با فتحة با تابا كاف فتحتين كن تاباكن تا ضمة واو فتحتين ون توان عين فتحة آ با فتحة با آبا سين فتحة صا آباسا آ فتحة آ عين فتحة آ دا فتحة دا آدا
लाम फतह ला अदाला आइन फतह आ लाम फतह ला काफ कसरत आला काफ कसरतन किन आला किन आइन फतह आ मीम फतह मा आमा दा कसरतन दिन आमादिन आइन कसरा ई नून फतह ना ईना बा फतहतन बन इनाबन गैन फतह गा बा फतह बा गाबा रा फतह रा गाबारा ता दम्मतैन तुन गाबारातुन फा फतह पा आइन फतह आ फा लाम फतह ला फआला काफ फतह का ता फतह ता काता रा फतह रा कातारा ता दम्मतैन तुन कातारातुन का काफ दम्मकु ती कसरत ता कसरती कुती लाम फतह ला कुतीला काफ फतह का दाल फतह दा कादा रा फतह रा कादारा काफ दम्मकु रा कसरा री पूरी హంజా ఫతహ ఆ కురియా వెరీ గుడ్ మాషాల్లా బాగా చదివారు మొత్తం కలిపి చదవండి సురూరున్ సఫరాతిన్ సుహుఫన్ వసతన్ తబాకిన్ తబాకన్ తువన్ అబాస అదాల అలాకిన్ ఆమాదిన్ इनाबन गबारातिन नहीं फआला गबारा गबारातुन गबारातुन फआला कतारातुन कुतीला कादारा कुरिया कुरिआ హంజా ఫతహ ఆ कुरिया ఓకే నెక్స్ట్ ఇంకో ఇద్దరు ముగ్గురు చదవలేదు ఎవరు చదవలేదు మైక్ ఓపెన్ చేసి చదవండి బిస్మిల్లా अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू सर। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू చదవండి బిస్మిల్లా बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सीन दुम्मासु रा दुम्मारु सुरु रा दुम्मातेन रुन सुरुरुन। सीन फतहा सा फा फतहा फा सफा रा फतहा रा सफारा ता कसरेतेन तीन सफारातिन। स्वाद सुमासु हु सुहु हा फतहा तेन फन सुहु फन। वाव फतहा वा सीन फतहा सा वसा त्वा फतहा तेन तन वसातन। त्वा फतहा ता बा फतहा बा तबा काफ कसरेतेन किन तबकीन। ता फतहा ता बा फतहा बा तबा काफ फतहातेन अन तबकन। ता दम्मा तु वाव फतहातेन वन तुवन। आइन फतहा आ बा फतहा बा अबा सीन फतहा सा अबसा। आइन फतहा आ दाल फतहा दा लाम फतहा ला अदला। आइन फतहा आ लाम फतहा ला काफ कसरेतेन किन अलकिन। आइन फतहा आ मीम फतहा मा आमा दाल कसरेतेन दिन आमादिन। आइन कसरे ई नून फतहा ना बा फतहातेन बन इनाबन। गाइन फतहा गा बा फतहा बा गाबा रा फतहा रा गाबारा ता दम्माते तुन गाबारातुन। फा फतहा फा
Ain fathah a fa'a, lam fathah la fa'ala, qaf fathah qaf, ta fathah ta, ra fathah ra qadara, ta dhammatin tun fataratun, qaf qaf dhammaku, ta kasreti quti, lam fathah la qutila, qaf fathah qa, dal fathah da qada, ra fathah ra qadara, qaf dhammaku, ra kasreti, hamzah fathah a quri'a, surudun, sakaratin, suhufan, wasatan, tabaqin, tabakan, tuban, abasa, adala, adiqin, వెరీ amadin, ఇంకోసారి adiqin, అలా alaqin, అలాqiన్ alaqin, amadin, inaban, gabaratun, fa'ala, fataratun, qutila, qadara, వెరీ గుడ్ quri'a. మాషాల్లా. నెక్స్ట్ ఎవరు? అందరు చదివేశారా? ఎవరైనా మిగిలారా? ఇంకొకళ్ళు చదవలేదు అనుకుంటాను నేను. TDC 1212 పేరు లేదు, మొబైల్ నంబరు ఏదో నంబర్ ఉంది ఇక్కడ. చదివారమ్మా మీరు? TDC 1212. గౌసేబాజీ మాట్లాడండి. మొబైల్ దగ్గర లేనట్టుంది. ఓకే, అందరు చదివేశారు కదా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. తన్వీన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి. అవేమిటి అంటే, తన్వీన్ ఎప్పుడూ కూడా తన్వీన్ అంటే ఏమిటి? ఫతహతైన్, ఫతహతైన్, దొమ్మతైన్, కసరతైన్. కసరతైన్, దొమ్మతైన్. ఈ మూడిట్లో ఏదొచ్చినా కానీ మనం దాన్ని తన్వీన్ అంటున్నాము. కరెక్టే కదా? జీ సార్. ఫతహతైన్ అంటే దో జబర్, కసరతైన్ అంటే దో జేర్, దమ్మతైన్ అంటే దో పేష్. ఓకే, ఇక్కడ తన్వీన్ ఎప్పుడు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మొదటి పాయింట్ ఏమిటి? మొదటి అక్షరంలో రాదు, మధ్య అక్షరంలో రాదు. ఒకవేళ మొదటి అక్షరంలో వస్తే లాం ఏదో వస్తుందని చెప్పారు సార్ మీరు. మొదటి అక్షరం మధ్య అక్షరం పై తన్వీన్ రాదు. మొదటి అక్షరంపై రాదు, పదంలో మొదటి అక్షరంపై రాదు, మధ్యలో కూడా రాదు. పదంలో మొదటి అక్షరం లేదా మధ్య అక్షరంపై తన్వీన్ రాదు. సరేనా? ఇది మొదటి పాయింట్. తన్వీన్ ఎప్పుడు చివరి పదంలోని చివరి అక్షరంపై మాత్రమే వస్తుంది. కనబడుతుందా ఇది? మాషాల్లా సార్, కనిపిస్తుంది సార్. ఓకే, తర్వాత పదంలో మొదటి అక్షరంపై రాదు, మధ్య అక్షరంపై రాదు, చివరి అక్షరంపై మాత్రమే వస్తుంది. ఫతహతైన్తో పాటు ఎప్పుడు అలిఫ్ వస్తుంది, కానీ అలిఫ్ చదవకూడదు. మరియు
ఇది ఎక్సెంప్షన్ అన్నమాట. ఈ రెండిటి పైన ఫతతేన్ వచ్చినప్పుడు అలీఫ్ రాదు. తర్వాత ఇక్కడ 4వ పాయింట్లో హంజా మరియు తామరపూత గోల్తాపై ఫతహతైన్ వచ్చినప్పుడు అలీఫ్ రాదన్నారు. అంటే మరి కసరతైన్ దొమ్మతైన్ వచ్చినప్పుడు ఉంటుందా, లేకపోతే కేవలం తన్వీన్కి మాత్రమే రాదా అలీఫ్? అలీఫ్ ఎప్పుడు ఫతతేన్తోనే వస్తుంది, కసరతైన్ దమ్మతేన్తో అసలు రాదు. ఫతతేన్తో పాటు ఎప్పుడు అలీఫ్ వస్తుంది అన్నాం కదా ఇక్కడ. అదే తామరపూతపై మూడో మరియు పాయింట్లో హంజాపై. ఏముంది? ఫతతైన్తో పాటు ఎప్పుడు అలీఫ్ వస్తుంది, కానీ అలీఫ్ చదవకూడదు. 4వ పాయింట్లో 3వ పాయింట్కి ఎక్స్టెన్షన్ అన్నమాట ఇది. హంజాపై తామర్బూత అంటే గోల్తాపై ఫతతైన్ వచ్చినప్పుడు అలీఫ్ రాదు. అర్థం కాలేదు కదా? అంటే ఫతహతైన్ అన్నారు, అంటే కసరతైన్ దొమ్మతైన్ అని అన్నారు కదా, అంటే అది వచ్చినప్పుడు వస్తుందా ఏంటని. కేవలం తన్వీన్ వచ్చినప్పుడే రాదా? తన్వీన్ అని తీసుకోవట్లేదు ఇక్కడ. ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్ అనేది కేవలం అలీఫ్ కోసం నేను ఇక్కడ సపరేట్ చేస్తున్నాను అనమాట. ఫతతేన్లో మాత్రమే అలీఫ్ వస్తుంది, మిగతా వాటిలో సరే అలీఫ్ రాదు. సరే సరే. ఓకేనా? అది కూడా రాసేస్తాను. అలీఫ్ రాదు, కన్ఫ్యూజ్ కాకుండా. కసరతైన్, దమ్మతైన్ తో పాటు అంటే తర్వాత అలీఫ్ కానీ యా కానీ వావ్ కానీ రాదు. ఓకే, ఫతతైన్ తర్వాత ఇప్పుడు అలీఫ్ వస్తుంది. ఫతతైన్ వచ్చినప్పుడు అలీఫ్ రాదు. క్లియర్గా ఉందా ఇప్పుడు? అల్హమ్దులిల్లా, జీ ఇప్పుడు సార్. clear గా ఉంది. అల్హమ్దులిల్లా. ఓకే. ఇంకా మొదటి అక్షరంపై తన్వీన్ రాదు. మధ్యలో మొదటి అక్షరం లేదా మధ్య అక్షరంపై తన్వీన్ రాదు. తన్వీన్ ఎప్పుడు పదంలోని చివరి అక్షరంపై మాత్రమే వస్తుంది. ఫతతేన్ తర్వాత ఎప్పుడు అలీఫ్ వస్తుంది, కానీ అలీఫ్ చదవకూడదు. అలాగే హంజాపై మరియు తామర్బూతపై ఫతతేన్ వచ్చినప్పుడు అలీఫ్ రాదు. కసరతైన్, దమ్మతైన్ తర్వాత అలీఫ్ కానీ యా కానీ వావ్ కానీ రాదు. ఫతతైన్ చదివేటప్పుడు నకారం అంటే న్ అనే శబ్దము వస్తుంది. ओके सर उसमें स्पेलिंग है ना सर, तामर पूता सर, वो सा करेक्ट है? तामर बूता बोल को है उसमें, तामर बूता सर। आपके हिसाब से क्या होना चाहिए? तामर पूता कर लेती हूँ मैं, है तो समझ में तामर पूता का तो फूल ना, फ्लावर ना, तामर पूता। गोलता बोलते, तामरबूता भी बोलते इसको। तामरबूता पूता बोलते हैं, अरबिक वर्ड है ये। तामर बूता बोलते हैं। जी ठीक है, ఓకే. और क्या चाहिए? కొన్ని అక్షరాల తర్వాత ఇక్కడ అలీఫ్ కనపడదు, ఇది అలీఫ్ మక్సూరా అంటారు, యా అని ఇది వస్తుంది అనమాట. ఈ తన్వీన్ గురించి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి.
మీకు లేదు షేక్, దాల్ దాల్ జాల్ వావ్ తోని యా వస్తుందా? అలీఫ్ రాకుండా అలీఫ్ ప్లేస్లో యా యా వస్తుంది. కనబడుతుంది. ఆ, ఇప్పుడు చదివినప్పుడు గుర్తించారు కదా మీరు. హంజా హంజా జబర్ యా పైన ఉంది కదా హంజా. ఫతతైన్ వచ్చినప్పుడు అలీఫ్ రావాలి తప్పకుండా, అవునా? ఆ, ఆ, కానీ ఈ అక్షరాల్లో ఫతతైన్ వచ్చిన తర్వాత మీకు అలీఫ్ రాకుండా ఆ, యా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది రెండో లైన్లో మొదటి పదం తువన్. తువన్లో వావ్ తువన్. ఫతతైన్ తర్వాత అలీఫ్ వచ్చిందా, हाँ యా सर వచ్చింది? नहीं सर या सर యా వచ్చింది. అదే కదా ఇక్కడ రాసింది 7వ పాయింట్లో, దాల్. जी అంటే అది सर అలీఫ్గానే పరిగణించబడతా, యాగా అవ్వదండి అది. ఓకే ఓకే, అర్థం షేక్. యా ఆకారం అలా వస్తుంది కదా, అందుకని యా చెప్తున్నాను. అది అలీఫ్ మక్సూరా, అది అలీఫ్ అని అంటారు దాన్ని కూడా. అలీఫ్ మక్సూరా, అర్థం షేక్. ఓకేనా? వచ్చే పాఠాల్లో మనం చదువుతాం దాని గురించి, కానీ ప్రస్తుతానికి యా షేప్లో ఉంది కాబట్టి యాని గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం దాన్ని కరెక్షన్ చేసుకుందాం. చలో షేక్. ఓకే, ఇంకో పాయింట్ కూడా ఉంది. మీకు గ్రామర్ తెలుసుంటే నామవాచకం అంటే ఏమిటో తెలుసా? నామవాచకం పేరు సార్. తెలుగులో పేరు గ్రామర్ షేక్. నౌన్ అంటారు, ఇంగ్లీష్లో. తెలుగులో నామవాచకం అంటారు. పేర్లు సార్. ఏ పదాలైతే పేరును సూచిస్తాయో వాటిని నామవాచకాలు అంటారు. అది ఒక స్థలం పేరు కానీ, మనిషి పేరు కానీ, వస్తువు పేరు కానీ ఉంటే ఆ పదాలను నామవాచక పదాలు అంటారు. తన్వీన్తో ఉన్న పదాలు నామవాచక పదాలు. ఎప్పుడు కూడా తన్వీన్ ఉంది అంటే అది నామవాచక పదం. అది క్రియాపదం కాదు, వెర్బ్ కాదు, అది నామవాచక పదము. ఇవి మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మొబైల్లో ఇది సేవ్ చేసుకోండి. షేక్, నాకు ఒక పాయింట్ అడగొచ్చా? అడగండి తప్పకుండా. అదే కసరతైన్ దొమ్మతైన్ తర్వాత అలీఫ్ గాని యా గాని వావ్ గాని రాదన్నారు కదా, దాని తర్వాత ఫతహతైన్ చదివేటప్పుడు ఇప్పుడు నేను ఎంత చదివినది మళ్ళీ మిమ్మల్ని అడుగుదాం అనుకో, మర్చిపోయినది, అప్పుడే అడిగవలసింది. ఇప్పుడు కసరతైన్ దొమ్మతైన్ తర్వాత అలీఫ్ గాని యా గాని వావ్ గాని రాదు అన్నారు. ఇందానే అడగాల్సింది షేక్, మర్చిపోయి నేను ఆ పాయింట్ మిమ్మల్ని నోట్ చేసుకోవాల్సింది నేను. నో ప్రాబ్లం, ఇప్పుడు అడిగారు కదా. ఇక్కడ చూడండి, ఫతతైన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలీఫ్ కనపడుతుందా? ఫతహతైన్ అలీఫ్ కనపడుతుంది షేక్. కసరతైన్ తర్వాత ఏమన్నా కనపడిందా మీకు? కసరతైన్ తర్వాత కనపడలేదు షేక్. కాఫ్ కి కసరతైన్ ఉంది, అక్కడ కనపడలేదు అలీఫ్. దమ్మతైన్ తర్వాత? దొమ్మతైన్ తర్వాత కూడా లేదు షేక్. అదే మాట ఇక్కడ రాశాను అనమాట. అర్థం షేక్. అంటే ఫతహతైన్కే వస్తుంది అలీఫ్, కసరతైన్కి దొమ్మతైన్కి రాదు. ఫతతైన్ వచ్చినప్పుడు మాత్రమే అలీఫ్ కనపడుతుంది. ఫతతైన్ కాకుండా మిగతా ఏ అక్షరం వచ్చినా కూడా, అంటే తన్వీన్లోని మిగతా కసరతైన్ దమ్మతైన్ వస్తే దాంతోపాటు అలీఫ్ కానీ, యా కానీ, వావ్ కానీ రావు. క్లియర్ అయిందా? ఇంకా డౌట్ ఉందా? క్లియర్ కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫతతైన్ వచ్చింది, చివరి అక్షరంపై ఫతతైన్ వచ్చింది. ఫతతైన్ ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏమిటి? పదంలో మొదటి అక్షరం లేదా మధ్య అక్షరంపై తన్వీన్ రాదు. క్లియరే కదా ఇది? ఇది క్లియర్ అయిపోయింది షేక్, దీనికి డౌట్ లేదు, ఇంకా దీంట్లో డౌట్ లేదు. ఇక రెండో పాయింట్ ఏముంది? తన్వీన్ ఎప్పుడు పదంలోని చివరి అక్షరంపై మాత్రమే వస్తుంది. తన్వీన్ అంటే ఏమిటి? ఫతతైన్ గాని, కసరతైన్ గాని, దమ్మతైన్ గాని, మూడిట్లో ఏదైనా ఉండవచ్చు. మూడింటిని కలిపి తన్వీన్ అంటారు. మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. ఓకే, దీని తర్వాత మూడో పాయింట్లో ఏముంది? ఇక్కడ
ఫతతైన్ తర్వాత ఎప్పుడూ అలీఫ్ వస్తుంది, కానీ అలీఫ్ చదవకూడదు. అవును షేక్, ఇప్పుడు ఫతహతైన్ తర్వాత అలీఫ్ వచ్చింది, మనం చదవలేదు షేక్, దీని కూడా క్లియర్ అయిపోయింది, ఓకే అది చదవకూడదు. ఓకే. హంజాపై మరియు తామర్బూతపై ఫతతైన్ వచ్చినప్పుడు అలీఫ్ రాదు. అది కూడా క్లియర్ అయిపోయింది షేక్, చూసేసాం ఓకే. కాబట్టి. దీని తర్వాత ఇంకా ఇంకే నా వల్ల కాదు, తర్వాత చెప్పు. కస్రతైన్ దమ్మతైన్ తర్వాత అలీఫ్ గాని యా గాని వావ్ గాని రాదు. కస్రతైన్ అక్షరం చివరి అక్షరంపై కస్రతైన్ వచ్చిన కింద దమ్మతైన్ వచ్చిన దాని తర్వాత ఈ మూడిట్లో ఏది రాదు. అలీఫ్ రాదు, యా రాదు, వావ్ రాదు, ఏమీ రాదు. మనం అనుకుంటాం కదా ఫతతైన్తో అలీఫ్ వచ్చింది, కస్రతైన్తో యా రావాలి కదా, దమ్మతైన్తో వావ్ రావాలి కదా, ఇలా ఆలోచన కూడా రావచ్చు మనకి. దాన్ని క్లియర్ చేస్తున్నాను అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదు ఇది మీకు? అడిగితే ఏమనుకుంటారని భయం షేక్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ వావ్ మీద ఫతతైన్ ఉంది, ఫతతైన్ తర్వాత యా వచ్చింది, ఇది మన తర్వాత పాయింట్లో వస్తుంది. మరి ఇక్కడ కాఫ్ కింద కసరతైన్ ఉంది, రెండో లైన్లో కాఫ్ కింద కసరతైన్ ఉంది. కసరతైన్ తర్వాత ఏదైనా అక్షరం వచ్చిందా, ఎక్స్ట్రా అక్షరం ఇక్కడ? ఏ అక్షరం రాలేదు షేక్, వావ్ గాని అలీఫ్ గాని హంజా గాని ఏమి రాలేదు. ఏమీ రాదు, సరేనా. సురూరున్లో దమ్మతైన్ ఉంది, దమ్మతైన్ తర్వాత ఏదైనా ఎక్స్ట్రా అక్షరం వచ్చిందా ఇక్కడ, అలీఫ్ గాని యా? రాలేదు కదా. అదే మాట ఇక్కడ నేను రాస్తున్నాను అన్నమాట. అంటే మనకు అలీఫ్ అనేది అర్థమైంది నాకు. ఫతతైన్ వస్తేనే మనకు ఒక అక్షరము ఎక్స్ట్రా వస్తున్నది. ఫతతైన్ కేవలం ఫతతైన్ వచ్చినప్పుడు మాత్రమే అలీఫ్ ఎక్స్ట్రా వస్తున్నది, అది కూడా హంజా మీద రాదు, తామర్బూత మీద రాదు. మరి మిగతా కసరతైన్ కానీ దమ్మతైన్ కానీ వచ్చినప్పుడు దాంతో పాటు ఎక్స్ట్రా ఏ అక్షరము రాదు. అర్థమైంది షేక్. ఓకే. దీని తర్వాత ఫతతైన్ చదివేటప్పుడు నకారం అంటే న్ అనే శబ్దంతో ముగుస్తుంది. ఉదాహరణకు బన్, బిన్, బున్. దీంట్లో చివరిలో ఏమొచ్చింది ఇక్కడ? బన్ అంటే బిన్ అంటే నకారం వచ్చింది, అవునా? నకారం వచ్చింది. ఇలాగా చివర్లో మనం చదివేటప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చే పాఠాల్లో నెక్స్ట్ లెవెల్లో మీకు చాలా బాగా పనికొస్తుంది. దీనికి ఒక ప్రత్యేకమైన నియమం ఉంది, ఇది మాటిమాటికి మనకు ఆయతలో వస్తూ ఉంటుంది. నకారంతోనే ముగుస్తుంది అనమాట. బన్, బిన్, బున్ అనేది నకారంతోనే ముగుస్తుంది. తర్వాత 7వ పాయింట్లో దాల్, జాల్, వావ్ ఇలాంటి అక్షరాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు త్వా కూడా అనుకుంటాను, త్వా మీద వచ్చినప్పుడు కూడా అలీఫ్ వస్తుంది. ఓకేనా? అలీఫ్ యా ఆకారంలో వస్తుంది. అలీఫ్ అంటే నిటారుగా ఉన్న అలీఫ్ కాదు, యా షేప్లో వస్తుంది అది. మరి అలాగే తన్వీన్తో ఉన్న పదాలు నామవాచక పదాలు. అంటే ఏమిటి ఇక్కడ? నామవాచకం అంటే తన్వీన్ ఉన్నప్పుడు ఒక వాక్యంలో క్రియాపదాలు ఉంటాయి, విశేషణాలు ఉంటాయి, తర్వాత నామవాచక పదాలు ఉంటాయి. మరి ఇక్కడ తన్వీన్ ఉంది అంటే, పదంలో చివరి అక్షరం పైన తన్వీన్ ఉంది అంటే అది 100కి 100 పాళ్ళు నౌన్ అన్నమాట, నామవాచక పదము. అది ఏదైనా వస్తువును లేదా ఏదైనా కార్యం యొక్క పేరును సూచిస్తుంది. ఇది వస్తువుల పేర్లు కానివ్వండి, లేకపోతే మనుషుల పేర్లు అవనివ్వండి, ఏ పేర్లు అయినా సరే. పని యొక్క పేరు కూడా ఉంటుంది. పని యొక్క పేరు అంటే వడ్రంగం. వడ్రంగం అనేది క్రియాపదం కాదు, అది వడ్రంగి పని చేసే ఆ యొక్క వృత్తి పేరు అన్నమాట, వడ్రంగం. అలాగా వడ్రంగం వచ్చినప్పుడు కూడా చివరి అక్షరం పైన ఫతతైన్ వస్తుంది. అలాగే నడవటం అంటే నడుస్తున్నాను అంటే క్రియ, నడవటం అనేది దాని పేరు, ఆ చర్య పేరు. అలాంటి స్థితిలో కూడా చివరిలో ఫతతైన్ వస్తుంది. ఇది మీకు అరబీ భాష నేర్చుకునేటప్పుడు ఈ పాయింట్లు పనికొస్తాయి. ప్రస్తుతానికి ఫతతైన్ అంటే మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. దీన్ని బాగా షేక్, ఇంకా ముందు వెళ్ళేటప్పుడు ఈ వావ్ మరి దాంతోపాటు దాల్ మీద యా వస్తుంది అన్నారు కదా, అది అప్పుడు క్లియర్ చేద్దరు కానీ చేయించాలి. ఓకే, నో ప్రాబ్లం. మాకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది బ్రెయిన్ లోకి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరేం నేర్చుకోవాలంటే
ఇప్పుడు తన్వీన్ అనేది ఇప్పుడు నేను రాసి ఇచ్చిన నోట్స్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇది ముందు ముందు వచ్చే పాఠాల్లో మీకు చాలా బాగా పనికొస్తుంది. అంటే ప్రతిదానికి మనం ఫథా, కస్రా, దమ్మాలో స్పెషల్ పాయింట్స్ ఏమున్నాయో మనం నేర్చుకున్నాము. అలాగే తన్వీన్లో కూడా స్పెషల్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటే అది రాబోయే పాఠాల్లో మీకు పనికొస్తుంది. తన్వీన్ అనేది ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్ ఈ మూడిట్లో దేనైనా సరే ఏది వచ్చినా తన్వీన్ అనే అంటారు. మూడిట్లో ఫతతేన్ని తన్వీన్ అనొచ్చు, కసరతేన్ తన్వీన్ అనొచ్చు, దమ్మతేన్ తన్వీన్ అనొచ్చు. అంత మాత్రాన ఫథా, కసరా, దమ్మా వస్తే తన్వీన్ అంటామా? అనం షేక్. వాటిని హరకాత్ అంటున్నాము. ఫథా వచ్చిన హరకాత్ అంటున్నాము, కసరా అయినా దమ్మా అయినా. సరేనా? దీన్ని ఇక తీసేస్తున్నాను. ఓకే, ఇన్షాల్లా ఇది మీరు చాలా బాగా చదువుతున్నారు, రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనం కొనసాగిస్తే ఇన్షాల్లా మీకు అరబీలో ఖురాన్ చదవటం చాలా మంచిగా నేర్చుకుంటారు ఇన్షాల్లా, తజ్వీద్ నియమాలతో పాటు తప్పులు లేకుండా ఇన్షాల్లా. మీరు కూడా చాలా బాగా నేర్పిస్తారు షేక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఆమీన్ ఆమీన్. మీ తరపున కూడా ఎవరైనా కొత్త బ్యాచ్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, వాళ్ళల్లో మగవాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యేటట్టయితే మీ కుటుంబంలోని వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళల్లో తప్పకుండా ఎంకరేజ్ చేయండి. వాళ్ళ కోసం అడ్మిషన్స్ త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ఒక వారం 10 రోజుల్లో 2 వారాల్లో దాని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, పంపిస్తాను. ఎందుకంటే తెలుగులో మనకు నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తెలుగులో ఇస్లాం గురించి నేర్చుకునే అవకాశాలు, నేర్పే అవకాశాలు, నేర్పే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మరి అటువంటప్పుడు తెలుగులో మనకు చక్కగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నప్పుడు మనం చేరకపోతే ఆ ఇన్స్టిట్యూట్ కూడా మీ దగ్గర విద్యార్థులే లేరు, ఎందుకు కొనసాగించాలి అని చెప్పి క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ప్రయత్నం చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మగవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా తప్పకుండా జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరేనా? ఓకే. అస్సలాము అలైకుం రహమతుల్లాహ్. ఒక మాట అడుగుతాను అనుకున్నాను. ఇప్పుడు మీరు ఈ క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు కదా, మీకు డేటా ఎక్కువ ఖర్చు అవుతుందా దీనివల్ల? లేదు షేక్, అవ్వట్లేదు షేక్. నెలకు మీరు ఏదైతే నార్మల్గా వాడుకుంటారో మొబైల్ డేటా, దానికి ఈ క్లాసులు అటెండ్ చేయటం వల్ల ఎక్కువ డేటా మీరు తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే నార్మల్గా మీకు రెగ్యులర్గా తీసుకునే డేటాలోనే ఇది కవర్ అయిపోతుందా? రెగ్యులర్ గా తీసుకునే దాంట్లోనే కవర్ అయిపోతుంది షేక్. ఓకే, మాషాల్లా. చాలా పర్వాలేదు. అది 5G అనేది టెక్నాలజీ అమ్మా, నేను డేటా గురించి అడుగుతున్నాను. నెలకి 10 అంటే 100 GB, 10 GB, 5 GB అలా తీసుకుంటుంటారు కదా, అంటే మీరు 5 GB డేటాలో సరిపోతుంది అంటున్నారా నెలకి? ఓకే. నెలకి ఏదైతే బ్యాలెన్స్ చేసుకుంటామో ఆ బ్యాలెన్స్ లోనే సరిపోతుంది షేక్. అంటే మామూలు ఇంకా చాలా వరకు ఖర్చు కూడా అయిపోద్ది. ఎంతసేపు వాడుకున్నా వస్తుంది షేక్. 2 GB వేసుకుంటే సాయంత్రం ఎన్ని క్లాసులైనా అటెండ్ అవ్వచ్చు. ఓకే అమ్మా, ఓకే, జజాకల్లా ఖైర్. ఇన్షాల్లా రేపు కలుద్దాం, మళ్ళీ ఈ క్లాసులను కంటిన్యూ చేద్దాం. రేపు దీని గురించి 3వ క్లాస్, ఇది చివరి క్లాసు, చివరి పాఠం ఇది. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే యాప్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్షాల్లా రేపు కూడా దీన్ని పూర్తి చేసేసి మళ్ళీ ఇంకోసారి దీన్ని మొత్తం రివైజ్ చేసుకుందాము. ఒక 2-3 రోజుల్లో 2వ టెస్ట్ కూడా నేను పంపుతాను ఇన్షాల్లా. షేక్. ఓకే. షేక్, ఇప్పుడు ఖురాన్ వల్ల కొన్ని జాతుల్ని పైకి లేపారు, కొన్ని జాతుల్ని అధోగతి పాలు చేశారంటే దానికి ఎలా అర్థం చేసుకోవాలి షేక్? దానికి ఏంటంటే అమ్మా, ఎవరైతే ఖురాన్ను సీరియస్గా తీసుకుని దానిని నేర్చుకుని దాన్ని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఏదైతే ఖురాన్ చేయవద్దని చెప్పిందో దానికి దూరంగా ఉంటూ ఉన్నారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైకి లేపాడు. ఎవరైతే ఖురాన్ను సీరియస్గా తీసుకోకుండా, దాన్ని పట్టించుకోకుండా, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దాన్ని ఏది చేయమని ఆజ్ఞ ఉందో అది చేయకుండా, ఏది చేయవద్దు అనే ఆజ్ఞ ఉందో దాన్ని చేస్తూ గర్వంగా, అహంకారంతో జీవించారో వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గభ్రష్టత్వంలో విడిచిపెట్టేశాడు. ఇది హిస్టరీ కూడా ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం గురించి బోధించటం ప్రారంభించిన 23 సంవత్సరాల పాటు ఆయన ఉన్నారు. 23 సంవత్సరాల పాటు అరబ్ జాతి ఏదైతే ఆయన నుంచి నేర్చుకుందో, ఖురాన్ నేర్చుకుందో, ఇస్లాం గురించి నేర్చుకుందో, ఆ తర్వాత దాదాపుగా 5-6 శతాబ్దాల వరకు ప్రపంచంపై రాజ్యం వెళ్ళారు వాళ్ళు. హిస్టరీ చెబుతుంది, ఇది క్లియర్గా చెబుతుంది. అంటే ఒక చిన్న అరబ్ దేశంలో ఉన్న ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ప్రజలు ఖురాన్ అవతరించిన తర్వాత దాన్ని పాటిస్తూ
మొత్తం ప్రపంచాన్నే జయించారు. అటువైపు ఫారిస్, ఇటువైపు రోమ్, రెండు ఆ కాలంలో సూపర్ పవర్గా ఉండేవి. ఆ రెండింటిని కూడా జయించి మొత్తం ఇస్లాం అంటే ఏమిటంటే అమ్మ, న్యాయం ప్రకారం జీవించటం, న్యాయం ప్రకారం జీవించేలా చేయటం. న్యాయం అనేది ఒక మనిషి కోసం చాలా అవసరం. మనం తిండి తిప్పల కంటే న్యాయం అనేది చాలా అవసరం సమాజం కోసం. ఆ న్యాయాన్ని ఇస్లాం రాజ్యాలు పూర్తిగా పైకి, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశం ప్రకారం ఏ రాజ్యనైతే ఆ, ఆ, పరిపాలిస్తున్నారో ఆ రాజ్యంలో న్యాయం గనక స్థాపించలేకపోతే ఆ రాజ్యము, ఆ ప్రభుత్వము సరైంది కాదనమాట. మరి ఆ విధంగా ముస్లిం రాజులు చాలా వరకు రాజ్యంలో న్యాయాన్ని స్థాపించి జీవించారు. ఇది ఖురాన్ యొక్క ఆయతుల ప్రకారం వాళ్ళు న్యాయాన్ని స్థాపించారు. ఎందుకంటే మనిషి తయారు చేసే చట్టం ఎందుకు తయారు చేయబడుతుంది? ఒక దేశంలో అందరినీ సమానంగా చూస్తూ ఆ దేశంలోని పౌరులందరికీ న్యాయం కలిగజేయాలని చెప్పి చట్టం తయారు చేస్తారు. కాకపోతే మానవుడి యొక్క బుద్ధి, మానవుడి యొక్క ఆలోచన అంత గొప్ప స్థాయికి చేరుకోలేదు. ఎందుకంటే అందరికీ న్యాయం చేసేటంత ఆ, నిష్పక్షపాతమైన చట్టాన్ని తయారు చేయటం అనేది ఏ కాలంలోనూ ఏ దేశంలోనూ చేయలేకపోయింది. అది రాజరికమైనా సరే, ప్రజాతంత్రమైనా సరే. దానికి కేవలం ఒకే ఒక మూలం ఏమిటి అంటే, సృష్టికర్త గనక మనకు చట్టాన్ని ఇచ్చినట్లయితే అది మానవులకే కాకుండా సృష్టిలోని మిగతా జీవాలకు కూడా న్యాయం జరిగేలాగా ఆయన చట్టాన్ని తయారు చేసి పంపిస్తాడు. అందుకనే ప్రతి కాలంలో ప్రతి ప్రవక్తపై ఆయన తన సందేశాన్ని పంపించి ఆ సందేశం ప్రకారం ప్రజలను జీవించమని ఆదేశించాడు. ఆ సందేశంలో న్యాయమైన పరిపాలన, న్యాయంగా సమాజంలో ఒకరి హక్కులు కాలరాయకుండా, అల్లా యొక్క హక్కులు కాలరాయకుండా జీవించడం ఎలా అనేది ఆ సందేశంలో వివరించబడింది. మరి అలాగా ఎన్నో గ్రంథాలు వచ్చినాయి, ఎందరో ప్రవక్తలు వచ్చారు, ఎన్నో సందేశాలు ప్రజలకు ఇచ్చారు. అవన్నీ చిట్ట చివరికి ఖురాన్ వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేయబడినాయి. వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలన్నీ ఖురాన్లో వచ్చినాయి. ఎవరైతే ఖురాన్ చదివి ఖురాన్ ప్రకారం ఆచరిస్తారో, అమలు చేస్తారో, వారు నిజానికి తమ సొంతానికి కూడా న్యాయం చేసుకున్న వారు అవుతారు, తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఖురాన్ ప్రకారము ఆ రాజ్యంలో పరిపాలన జరుగుతూ ఉంటే ప్రజలలో ఒక చిన్న వ్యక్తికి కూడా ఎలాంటి అన్యాయము జరగదు. చివరి ఖలీఫాలలో హారూన్ రషీద్ ఒక ఆయన ఉండేవారు. అది బగ్దాద్లో అబ్బాసీ పీరియడ్లో. ఆయన ఇంట్లో ఆ కాలంలో కరెంట్ లేదు కదా, దీపాలు వెలిగించుకునేవారు. అంత పెద్ద ఖలీఫా అంటే ఆయనకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మొత్తం ఇస్లామియా రాజ్యం. అప్పుడు అబ్బాసీ పీరియడ్ అంటే బగ్దాద్ పెద్ద సామ్రాజ్యం అది. అంత పెద్ద సామ్రాజ్యానికి ఖలీఫా అయి ఉండి కూడా ఆయన ఇంట్లో 2 దీపాలు ఉంచుకునేవాళ్ళు. ఒక దీపము రాజ్యం యొక్క పనులు చేసేటప్పుడు ఆ దీపాన్ని వెలిగించేవారు. తన సొంతంగా ఏదైనా చదువుకోవాలి అంటే ఆ దీపాన్ని ఆర్పేసి వేరే దీపాన్ని వెలిగించేవాళ్ళు. అంటే ఒక పెద్ద సామ్రాజ్యానికి అంత పెద్ద రాజుగా ఉన్నా కూడా, ఖలీఫాగా ఉన్నా కూడా, ఆయన అల్లా యొక్క భయంతో, అల్లాకు రేపు నేను లెక్క ఇచ్చుకోవాలి అనే ఆలోచనతో ఆయన ఎంత నిరాడంబరంగా, ఎంత సాదాసీదాగా, ఎంత న్యాయంగా జీవించేవాళ్ళు చూడండి. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇస్లాంలో. ఖురాన్ సమాజాన్ని పైకి లేపుతుంది, సమాజాన్ని అణగదొక్కుతుంది అనే అర్థానికి అది చాలా ముఖ్యమైన ఆయత్. అది చాలా పెద్ద తఫ్సీర్ ఉంది దాని వెనకాల. ఎవరైతే ఖురాన్ పట్టుకున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము, ప్రజలందరూ ఫలానా వ్యక్తిని ఎంతో గౌరవిస్తున్నారు, నాకు గౌరవించట్లేదు అని. ఇజ్జత్ ఇచ్చేది, ఇజ్జత్ ఇవ్వకుండా ఉండేలా చేసేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని. మనం అల్లాహ్ను గనక మనం గట్టిగా పట్టుకుని అల్లాహ్ యొక్క తాడును, సూర్య ఆలే ఇమ్రాన్లో ఉన్న ఆయతను బట్టి మీరు అల్లా తాడును గట్టిగా పట్టుకోండి అన్నారు. అల్లా తాడు అంటే ఏమిటి అంటే ఖురాన్ అని చెప్పి కొంతమంది ముఫస్సిరీన్ కూడా చెప్పారనమాట. మరి అటువంటప్పుడు మనం మన జీవితంలో ఒకే ఒక మార్గం ఉండాలి. అదేమిటి అంటే ఖురాన్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని మన జీవితంలో ఆచరిస్తూ గడపాలి. ఖురాన్లో మరియు సున్నత్లో, ఖురాన్ డైరెక్ట్గా మనకు ఉన్న ఆయతుల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో పూర్తిగా ఆచరించి సున్నత్ రూపంలో మన ముందు మంచి ఉపమానం, మంచి ఉదాహరణ ఉంచారు. అంటే ఏమిటి ఇక్కడ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులు, ఆయన యొక్క సీరత్, ఇవన్నీ మనకు ఖురాన్ గురించే వివరిస్తున్నాయి. ఆయిషా రజియల్లాహు తాలాను ఒక సహాబీ వచ్చి అడిగారు,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం ఎలా గడిచింది అని. ఆమె నీవు ఖురాన్ చదవలేదా అన్నారు. అవును చదివాను అంటే ఖురానే ఆయన జీవితము అన్నారు. అంటే ఖురాన్లో ఉన్నది ఆయన జీవితంలో మీకు కనబడుతుంది, ఖురాన్లో లేనిది ఆయన జీవితంలో మీకు కనపడదు. అది మనకు ఒక గొప్ప ఉదాహరణ అనమాట. ఈ రోజున మనం ఇంత ఇదిగా మనం ఇబ్బంది పడుతున్నాము, ఇంత కష్టాలు నష్టాలు ముస్లిం సమాజం ఎదుర్కొంటుంది అంటే ఒకసారి మీరు గమనించి చూడండి. అంటే ఎవరి మాట వినకుండా మీరు స్వయంగా పరిశీలించి చూడండి సమాజాన్ని. మనలో ఎంతమంది ఖురాన్కు ఇవ్వవలసిన స్థానం ఇస్తున్నామో చూడండి. చాలామంది సంవత్సరాల తరబడి ఖురాన్ ముట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు, ఖురాన్ చదవని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అరబీ రాదు అనే ఆ యొక్క సాకు కూడా మన నుండి దూరం చేయటానికి మనకు తెలిసిన భాషలో అనువాదాలు కూడా అందుబాటులో తీసుకొచ్చాడు. అది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా సులభం అయిపోయింది. ఖురాన్ కావాలంటే హైదరాబాద్ పోయి కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడో పోయి కొనుక్కోవాలని ఆ యొక్క ఇబ్బంది కూడా పోయింది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్లో ఫ్రీగా ఖురాన్లు ఉన్నాయి. కావాలంటే మన దాంట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తాయి. ఎన్నో విషయాలు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాము. మరి ఇస్లామీ యొక్క పుస్తకాలు కానీ, ఇస్లామీ యొక్క ఖురాన్ గ్రంథం యొక్క అనువాదాలు కానీ ఎప్పుడైనా మనం తెప్పించుకున్నామా ఆన్లైన్లో? మన దగ్గర లేని విషయాలు మనం ఎప్పుడైనా కొనుక్కున్నామా ఇస్లాం గురించి నేర్చుకోవటానికి? మనం డబ్బులు వెచ్చించాలంటే మిగతా దానికి మనం చాలా డబ్బులు వెచ్చించుకుంటూ ఉంటాము, కానీ దీన్ని నేర్చుకోవాలంటే ఫ్రీగా ఎక్కడైనా ఉందా చూస్తుంటాము. ఈ ఈ ఈ ధోరణి మన నుంచి మారాలి. ఇప్పుడు ఈ రోజున చాలా మంచి మంచి ఇవి ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. మెర్సీ టీవీ అని కూడా ఉంది, ఉర్దూలో మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తెలుగులో కూడా యాప్ తయారైపోయింది, త్వరలో అది లాంచ్ అయిపోయింది. త్వరలో అది కూడా మీకు లింక్ పంపిస్తాను. దీంట్లో 24/7 తెలుగులో మన ఇస్లాం గురించి మంచి మంచి దర్సులు, మంచి విషయాలు ఉంటాయి అన్నమాట. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా అది చూసుకుంటూ ఉండొచ్చు. ఇది సమాజంలో ఒక శాంతిని నెలకొల్పటానికి ప్రజలందరూ ఏ ధర్మం వారైనా సరే, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు వారు అందరితో కలిసిమెలిసి చక్కగా జీవనం సాగిస్తూ ప్రాంతంలో శాంతి స్థాపన చేసుకుంటూ మనం అల్లాహ్ యొక్క భయభక్తులతో మనం ఈ ప్రపంచంలో ప్రాపంచిక జీవితాన్ని ముగించాలి అంటే మనకు ఖురాన్ మరియు సున్నత్ రెండింటిని గట్టిగా పట్టుకుని దాన్ని ఆచరిస్తూ నడిస్తే ఇన్షాల్లా ఈ ప్రపంచంలో మనకు మంచి జరుగుతుంది, శుభాలు దొరుకుతాయి. వచ్చే పరలోకంలో కూడా మనకు శుభాలు దొరుకుతాయి ఇన్షాల్లా. అల్లా తలిస్తే స్వర్గంలో మనకు జన్నతుల్ ఫిర్దౌస్లో మంచి స్థానాన్ని ప్రసాదిస్తాడు ఇన్షాల్లా. జజాకల్లా ఖైర్ షేక్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. జన్నతుల్ ఫిర్దౌస్ లో మీకు స్థానాన్ని ఏర్పరచుగాక. ఆమీన్. అంటే ఇప్పుడు ఖురాన్ పైకి లేపింది, కింద పడేసింది అంటే ఖురాన్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు పైకి వచ్చారు. ఖురాన్ ఏ సమాజం అయితే ఖురాన్ని పట్టుకుందో ఆ సమాజం పైకి వచ్చింది. ఎవరైతే ఖురాన్ని వదిలిపెట్టేశారో వారు మార్గభ్రష్టత్వంలో పడిపోయారు. ఏ సమాజం అయితే ఖురాన్ని విడిచిపెట్టిందో ఆ సమాజం నాశనమైపోయింది. ఇది జరిగింది. సరేనా? అర్థమైంది షేక్. ఓకే. ఇప్పుడు మేము భారతదేశంలో ఉన్నాం కానీ ఖురాన్ బట్టి ఉండదు కదా షేక్. ఇక్కడ చట్టాలన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగానే జరుగుతూ ఉంటాయి కదా ఇండియాలో. వాళ్ళ ప్రకారం ఏం జరుగుతుంది అనేది మీరు పట్టించుకోక్కర్లేదు. ఖురాన్ మీకు చెప్పిన విషయాల్లో మీరు కనీసం మీకు వీలున్న విషయాలైనా పాటించగలుగుతున్నారా? ఇన్షాల్లా షేక్. మనకి ఏం చేయలేకపోతున్నాము అనేది తర్వాత సంగతి. ముందు చేయగలిగిన పనులన్నా చేయాలి కదా. ఇన్షాల్లా షేక్. అర్థమైంది షేక్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మా మైండ్ లోకి ఎక్కుతుంది. మాషాల్లా బారకత్. ఇప్పుడు అకీముస్ సలా అని ఖురాన్లో ఆజ్ఞ ఉంది. అకీముస్ సలా అంటే ఏమిటి? నమాజు స్థాపించండి. నమాజు స్థాపించటం అంటే 5 పూట్ల దాని యొక్క నిర్ణీత సమయంలో, ఫజర్ సమయంలో ఫజర్ నమాజు, జోహర్ సమయంలో జోహర్ నమాజు, అసర్ సమయంలో అసర్ నమాజు, మగరిబ్ సమయంలో మగరిబ్ నమాజు, ఇషా సమయంలో ఇషా నమాజు. దాని సమయంలోనే మనం చేయాలి. మనం చేస్తున్నామా? దాన్ని ఎవరైనా ఆపుతున్నారా? ఇంట్లో నమాజ్ చేయకూడదు, మస్జిద్లో నమాజ్ చేయకూడదు అనే చట్టం ఏదైనా ఆపుతుందా? లేదు కదా. మరి అదే మనం చేయమన్న పని మనం చేయట్లేదు. వడ్డీ తినకూడదు. వడ్డీ అనేది మన పాలలో ఒక చిన్న చుక్క విషం కలిపితే పాలని ఎలా పాడైపోతాయో, వడ్డీ మనం తింటే, వడ్డీ ఇచ్చినా వడ్డీ పుచ్చుకున్నా మన జీవితంలో బర్కత్ అనేది పాడైపోతుంది. శుభం అనేది కలగదు. మనం ఎంత సంపాదించినా దాంట్లో బర్కత్ ఉండదు. మరి దాన్ని గవర్నమెంట్ ఏదైనా మన మీద జబర్దస్తి చేస్తుందా? మీరు వడ్డీ తీసుకోవాలి, వడ్డీ తప్పకుండా వడ్డీతోనే జీవించాలి? లేదు కదా. మరి జకాత్ ఇవ్వమని మన ధర్మం చెబుతుంది.
సదకా ఇవ్వమని ధర్మం చెప్తుంది. మనం ఇస్తున్నామా? పూర్తిగా జకాత్ ఇస్తున్నామా? సదకా ఇస్తున్నామా? పేదవాళ్లకు దానం చేయమని చెప్తుంది. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం చేస్తున్నామా? మన ఇంట్లో అలా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండో రోజు తింటున్నాం, కానీ ఇంటి గుమ్మం ముందు వచ్చి ఎవరైనా అన్నం పెట్టమ్మా అంటే ఒక చిన్న మన కొంచెం పెద్ద మనసుతో కొంత అన్నం తీసి ఇస్తున్నామా మనం? ఇవన్నీ ఏంటంటే మనకు ఎదుటి వారి మీద ఏలు ఎత్తి చూపటం, లేదా ఫలానా చట్టం వల్ల మనం ఈ పని చేయలేకపోవటం అనే దాని మీద మన అటువైపు దృష్టి పెట్టే బదులు మనం చేయగలిగిన వాటిని కనీసం మనం చేసుకోగలిగితే అందులో కూడా మీకు చాలా విషయాలు మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులభతరం చేస్తాడు. అలాంటి చట్టంలోని విషయాలు కూడా మీరు చేయగలిగే పరిస్థితిని మీకు అనుకూలాన్ని ఇస్తాడు కూడా. జజాకల్లాహ్ ఖైర్ షేక్. ఇన్షాల్లా. చాలా చాలా వివరించారు. ఓకే, అల్హమ్దులిల్లాహ్. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू सर।